ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. శ్రీకాళహస్తిలో పిఆర్ గెస్ట్ హౌస్ నందు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం నందు 2019 నుంచి 2024 వరకు జరిగిన అవినీతిపైన తగు విచారణ చేపడతామని, అవినీతి పరులపైన శాఖపరమైన కార్యాచరణ తీసుకుంటామని అన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని చెప్పారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థలో మార్పులు చేర్పులు జరుగుతాయని ఆయన వెల్లడించారు. శ్రీకాళహస్తి పట్టణంలో గంజాయి అమ్మేవారిని గుర్తించామని, గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులపై ఉక్కుపాదం మోపి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. శ్రీకాళహస్తి మండలంలోని మన్నవరం బెల్ పరిశ్రమ తిరిగి శ్రీకాళహస్తిలో కొనసాగించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి పరిశ్రమ పునఃప్రారంభానికి కృషి చేస్తామని అన్నారు. అంతేకాకుండా మరికొన్ని పరిశ్రమలకు కూడా నియోజకవర్గానికి తీసుకుని వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అంటూ భరోసానిచ్చారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో మృతి చెందుతున్న వారికి అతి తక్కువ రుసుముతో కర్మక్రియలు జరిగే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అన్ని చెప్పినాను, కాన్ఫిడెన్షియల్ పెట్టండి సార్, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున మాకు ఇబ్బంది పడతారని చెప్పినారు. డెఫినెట్గా కార్డులో పెడతాం. వాళ్ళు ఆ ఫ్యాక్టరీస్లో ఏవైతే తింటా ఉంటారో అవన్నీ కూడా బయట వచ్చినాయి. ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ నా దగ్గరికి 100 మంది వస్తే 70 మంది ప్లాట్ల కోసం వస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఈ తొట్టంబేడు, రాజీవ్ నగర్ ఏరియాలో పాత వైసీపీ నాయకులు నా ఫోటో వేసుకొని నా బ్యానర్ అందరూ చెప్తా ఉన్నా, పిచ్చ ఆటాడితే మాత్రం వారం రోజులు బొక్కలు చూపించి మీ తాట తీసే పని పెడతాం. ఇది పాత గవర్నమెంట్ కాదు, కొత్త గవర్నమెంట్. ఇంకా కూడా రివిజన్ ఆర్డీఓకి స్ట్రిక్ట్ టీచర్ ఇచ్చాం. ఎవరెవరు పేరు మీద అయితే ఒక్క ప్లాట్ కన్నా ఎక్సెస్ ప్లాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా డేటా తీయమన్నాం. వాళ్ళు ఒక 15 రోజులు టైం అడిగారు. ఎందుకంటే అక్కడంతా అవకతవకలు చాలా పెద్దగా ఉంది. ఎస్పెషల్లీ రాజీవ్ నగర్ అండ్ ఆల్సో తారకరామన్న గారు రేణుకుంటా, ఇవన్నీ కూడా ఇష్యూస్ టేకప్ చేశాం. ఎవరికైతే ఒక్క ప్లాట్ కన్నా ఎక్సెస్ ఉందో మిగతా ప్లాట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయబడతాయి. ఎందుకంటే పేదవాడికి ప్లాట్ కావాలంటే ఇల్లు ప్లాట్ కావాలి, ఒకటేగా ఇల్లు కట్టుకుని 1 ప్లాట్ కావాలి కదా, 34 ప్లాట్ అవసరం కదా. అట్లా 50 ప్లాట్లు, 30 ప్లాట్లు, 40 ప్లాట్లు అని చెప్పి ఈ పాత ఎమ్మెల్యే బ్యాచ్ అంతా కూడా ఆక్యుపై చేస్తున్నారు. వాళ్ళందరి మీద కెరియర్ పడతాం. దాని తర్వాత అక్కడ కూడా చాలా కంప్లైంట్ వస్తున్నాయి. ఈ ప్లాట్స్ ఆక్యుపై చేయడం, అందరు పేదవాళ్ళకి ఉన్న చిన్న ప్లాట్లు కూడా అక్కడ లోకల్ గుండాస్ పెట్టుకొని చేయడం అన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా హెచ్చరిక జారీ చేసినాం ఆల్రెడీ. నౌ ఫ్రమ్ నెక్స్ట్ 1 or 2 days సివియర్ యాక్షన్ ఇన్ కాళహస్తి విల్ బి టేకెన్ కేర్. మీ ప్రెస్ వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఏం చేయాలి చేస్తాం 100%. సో ఇదొకటి. రెండోది, మూడోది ఇరిగేషన్ వాళ్ళతో ఈరోజు మేము డిపార్ట్మెంట్తో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. పాత గవర్నమెంట్ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చిన టోటల్ అమౌంట్ మహా అంటే 14 కోట్లు 15 కోట్లు ఇచ్చింది మొత్తం ఇరిగేషన్ కాళహస్తిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అమౌంట్స్. సో ఇది చూస్తే ఏం పరిస్థితి ఏంటంటే కనీసం కాళహస్తిలో ఇతరు ఏమీ అసలుకైతే ఏమి చేయలేదు. మినిమం మనం వచ్చిన తర్వాత రోజు మీరు ఇక్కడ అందరూ వచ్చినారు, మీరు వచ్చే సంవత్సరం ఏంటి ఇక్కడ పంచాయతీరాజ్ బిల్డింగ్లో వ్యభిచార గృహంలాగా లోపలంత చెత్త, బంధు బాటళ్ళు, అవన్నీ ఫోటోస్ చూపించాను. ఎవరెవరు మరి పాత ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు వాడుతున్నారో అవన్నీ ఫోటో రికార్డు తీశాను. అది కూడా ఆయన అంటాడు కదా బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ అని, అవన్నీ కూడా చూపిస్తాం ఏ రకంగా చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ హాస్టల్ మొత్తం 6-7 ఉన్నాయి బీసీ ఎస్టీ హాస్టల్. అవన్నీ కూడా 1 by 1 టేకప్ చేశాను. నేను ఆ రోజు చెప్పాను, మీ 2 నెలల్లో నేను బీసీ హాస్టల్ రూపురేఖలు మారబోతున్నాను. నెల అయింది, మొత్తం మార్చిన 90% పని అయిపోయింది. దయచేసి ప్రెస్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి పరిశీలన చేయండి. అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మళ్ళీ కూడా టేకప్ చేసి నీట్గా చేస్తాం.
సో నెక్స్ట్ కమింగ్ ఇరిగేషన్ ఇప్పుడే మీటింగ్ జరిగింది, రివ్యూ మీటింగ్. దాంట్లో మల్లెమడుగు, ఎస్ఎస్ కెనల్, తెలుగు గంగ అండ్ బాలాజీ రిజర్వాయర్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా డిస్కస్ చేశాం. ఇవన్నీ కూడా వాళ్ళకి సాగిపోయింది. సో దాని మీద ఒక డిపిఆర్ఈ మనం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేయమని చెప్పారు. వాళ్ళు నాకు 2 days టైం అడిగారు. డెఫినెట్లీ 2 days లోపల డిపిఆర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వర్క్ ఇరిగేషన్ వర్క్ మీద మళ్ళా కూర్చొని దాన్ని రివైజ్ ఎస్టిమేట్ చేయాలా, లేకుంటే ఉన్న వాళ్ళని కంటిన్యూ చేయాలా, లేకుంటే క్యాన్సిల్ మళ్ళీ రీటెండరింగ్ చేయాలా, ఎట్లా చేయాలని చేస్తే బాగుంటుందని ఒకసారి ఇరిగేషన్ మంత్రితో అలాగనే ఇవన్నీ కూడా లెటర్స్ తయారు చేసుకొని సీఎం గారికి ఇవ్వబోతున్నాం. 22వ తేదీ అసెంబ్లీ ఉంది కాబట్టి పోయిన తర్వాత మరి ఇవన్నీ కూడా టేకప్ చేసుకొని ఈ ఎట్లెట్లా చేయాలనేది ఒకటి కార్యక్రమం చేపిస్తాం. దాని తర్వాత ఈ 45 రోజుల్లో ఈ పాత ప్రభుత్వం చేయలేని పని ఏంటంటే ఒక దాత ఫ్రమ్ ఏం స్టీల్ అది ప్రకాష్ ఫెరీస్ వాళ్ళు రావడం జరిగింది. దగ్గర 20 అంగన్వాడీ స్కూల్స్ మేము కట్టిస్తాము అని వాళ్ళు నాకు ప్రామిస్ చేయడం జరిగింది. ఇదొక చరిత్రలో ఎక్కడ కూడా ఒక సిఎస్ఆర్ ఫండ్ కింద ఇది స్కూల్స్ ఒక్కసారి ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా క్లారిటీ చెప్పాము. ఎవరు కూడా మా పార్టీ నుంచి మనుషులు పనిచేయరు, మీరే పని చేయించాలా. యాన్యువల్ మెయింటెనెన్స్ వాళ్ళకే ఇస్తాం, యాన్యువల్ మెయింటెనెన్స్ వాళ్ళే చేయాలా. ఇంకోటి కూడా అవసరమైతే ఇప్పుడు 1 సెంట్ ఇస్తాడన్న 2 సెంట్లు ఇచ్చి అవసరమైతే 3 సెంట్లు ఇచ్చి పక్కన జారుడు బండ్లు కావచ్చు, ప్లే ఏరియా కావచ్చు, ఇసుకతో ఆడుకునే పిల్లలకి ఇవన్నీ కూడా లోపల ఇంక్లూడింగ్ ఫ్యాన్స్, కూలర్స్ ఇవన్నీ కూడా కార్పొరేట్ స్టైల్లో మనం చేద్దామని తీసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా చేస్తాం. ఇప్పుడే మీరు ఇక్కడికి వస్తే అర్థమవుతుంది ఏ రకంగా మార్చాను. ఇంకా కూడా చేసే పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తాం. సో వర్క్ ఎన్వైర్న్మెంట్ అనేది బాగుండాలి. డెఫినెట్గా 6 రోజులకు సబ్మిట్ చేయబోతున్నాం. ఎక్కడెక్కడ ఏమేమి అవుతా జరిగింది, ఎవడోడి తిన్నాడు, ఏడ తిన్నాడు, ఎట్టుపోతా ఉంది. ఆఖరికి దరిద్రం ఏంటంటే ఒక మనిషి బయట వచ్చి నేనే బంగారం అమ్ముకున్నాను, వెండి అమ్ముకున్నాను అన్నా కూడా చర్య తీసుకోవట్లేదంటే ఎంత దరిద్ర ప్రభుత్వం అది అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ వీ హ్యావ్ ఇన్ఫార్మ్ యాక్షన్స్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ whomsoever involved in this kind of dirty activities. మొత్తం కూడా టెంపుల్ లోపల అందరూ మార్చాం. ఎక్కడెక్కడ మొత్తం అందరిని మార్చాం. ఎవరెవరు కరప్టెడ్ ఉన్నారో వాళ్ళు తీసుకొని పనిష్మెంట్ పాయింట్స్ చేశాం. దాని తర్వాత వాళ్ళని కూడా ఇంకా హై పనిష్ చేయాలి. ఎందుకంటే ఇదొక మాఫియా కార్టిల్ లాగా, డ్రగ్ కార్టిల్ లాగా మాఫియా కార్టిల్ చేశారు. దాని తర్వాత ఇంకొక రోజు నాకు కంప్లైంట్స్ ఏమి వస్తున్నాయంటే మన పార్టీ హౌస్ వెనకాల ఏం సార్ ఏరియా చెప్పాలి కానీ ఒక ముస్లిం వ్యక్తి గంజాయి వరకు నాకు రిపోర్ట్స్ రాలేదు. గుట్కా మట్కా ఇవన్నీ చేస్తాడారు. ఇండైరెక్ట్గా మీ ప్రెస్ ద్వారా నేను వారం రోజుల్లో మొత్తం పోలీసు మారుతూ ఉన్నారు. వ్యవస్థ మారుతుంది. వ్యవస్థ మారిన తర్వాత ఏమవుతుంది, ఎవరెవరు తింటా ఉంటారో ఎవరెవరు చేస్తూ ఉంటారో అన్నీ తెలుసు. దయచేసి ఈ ఏతో స్టార్ట్ అయ్యే ముస్లిం సోదరుడు చెప్తాడా, మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తాడా, ఇవన్నీ ఆపి లేకపోతే చరిత్రలో నిలిచిపోతాం. అంటే మిమ్మల్ని నేను ఎలా చేస్తానంటే కాళహస్తిలో కూడా తలెత్తుకొని తిరగలేని పరిస్థితి చేస్తాను. ఊరి మధ్యలో నిలబెట్టి ఇతను చేసే పనులన్నీ చెప్పి ఇలా చేస్తే ఏమవుద్దని మీకు ఎగ్జాంపుల్ చూపించేస్తాను. ఒక భయం క్రియేట్ చేయాలి ఇలాంటి ఎదవలకి. డెఫినెట్లీ వీ విల్ నాట్ లీవ్ అట్ ఎనీ కాస్ట్. చెప్తా ఉన్నా. నెక్స్ట్ ఈ గాంజా వ్యాపారం చేసే కొంతమంది వచ్చినారు లిస్టు. అవి కూడా అన్ని 1 by 1 తీస్తున్నాం. ఎందుకంటే మనం వచ్చి 45 days అయింది. ఈ లిస్ట్ తీస్తామంటే చాందాడం ఉంది. ఒక్కొక్కడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు. సో కొద్దిగా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినారు, కొద్దిగా ఈ చోటా మోటా లీడర్లు ఇన్వాల్వ్ అయినారు, కింద వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. పెద్ద మాఫియా ర్యాకెట్లో పనిచేస్తారు. సో ఇవన్నీ కూడా వచ్చే ఈ అసెంబ్లీ ఉంది కాబట్టి మీకు ఒక ఛాన్స్ దొరికింది. చేస్తాం. ఇక్కడే అమ్మవారికి చేపిస్తాం. దేర్ ఈస్ నో కాంప్రమైజ్ ఇన్ దిస్. అది ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా టెండరింగ్స్ మళ్ళీ చేస్తామని చెప్పడం. 7 గంగమ్మ జాతర కాళహస్తిలో ఈసారి జరగబోతుంది జరిగింది. మన్నవరం కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. మన్నవరం ప్రాజెక్ట్ ఏమైందంటే అది దగ్గర 800 ఎకరాలు. దాంట్లో 8 ఎకరాలు 6 ఎకరాలు బిల్డింగ్ కట్టున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఎన్టీపీసీఎల్, బిహెచ్సిఎల్ కలిసి వాళ్ళకి అలాట్ చేశారు ల్యాండ్.
చేసిన తర్వాత వాళ్ళు ఇంత మంది ఎంప్లాయ్మెంట్ ఇన్ని బిల్డింగ్ కడితే వీళ్ళు చేస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేశారు, ఈ కంపెనీ ఈ భూమి తీసుకుపోయి వాళ్ళు రిజిస్టర్ చేశారు పాత గవర్నమెంట్. చేసిన తర్వాత ఏమైంది, ఈ తీసుకుపోయి వాళ్ళు బ్యాంకులో పెట్టుకున్నారు. బ్యాంకులో పెట్టుకున్న తర్వాత అది ఎన్పిఐ 22వ తేదీ 23వ తేదీ సీఎం గారిని కలవబోతున్నా, దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నా. తప్పకుండా దీన్ని ఎట్లా మనం తిరిగి తీసుకోవచ్చు అనేది కూడా చేస్తాం. అట్లనే వచ్చే 2-3 నెలల్లో బ్రహ్మాండమైన మంచి కంపెనీలు రాకపోతున్నాయి. దాని గురించి కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేయాలి.